మామ కోటి రూపాయలు విలువ 20 ఇయర్స్ తర్వాత 40 lakhs అయిపోతుంది అన్నావు కదా, మరి దానికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్. అవును, నేను చెప్పింది టైం వాల్యూ ఆఫ్ మనీ. అంటే మనీ విలువ టైం ని బట్టి తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గకూడదు అనుకుంటే నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. మామ ఎవ్రీ మంత్ కొంచెం సేవ్ చేయాలి అంతే కదా? కాదు, అన్ని సేవింగ్స్ ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనలేవు. ఓ, నేను ఎవ్రీ మంత్ బ్యాంక్ లో కొంత అమౌంట్ పక్కన పెడుతూ ఉంటా, అది సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కాదు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ మన ఇన్ఫ్లేషన్ తో మ్యాచ్ అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ నీకు రిటర్న్ ఇచ్చి నీ మనీని గ్రో చేయాలి. అయితే ఇవన్నీ ఆపేసి నేను సేవ్ చేసే అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసేస్తే బెటరా? కాదు, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇటు సేవింగ్స్ ఉండాలి, అటు ఇన్వెస్ట్మెంట్ లో ఉండాలి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఏది ఎంత అనేది నెక్స్ట్ డేస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ మావా, నిన్న ఇన్ఫ్లేషన్ అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ లాంటి కొత్త కాన్సెప్ట్ చెప్పి ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేశాం. ఈ మెథడ్ ని మన నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం. అది ఫ్రెండ్స్, ఈ 2 days మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని ఇప్పుడే ఫాలో కొట్టేయండి. రిమైనింగ్ డే రీల్స్ మేము ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి.